ఇమేజ్లు పెట్టేసాం. సైడ్ ఒక యాడ్ ఉంది, మీరు ఒకసారి పరిశీలించండి. సైడ్ యాడ్లు ఉన్నాయి, దానిలాగా వచ్చేసింది. సైడ్ యాడ్ ఉంది, ఇటు యాడ్ ఉంది, ఇటు యాడ్లు ఉన్నాయి. ఒక యాడ్ పెడదాం. యాడ్ వచ్చేటికి మెనూ కింద రావాలి కాబట్టి మెనూ కింద ఒక బ్లాక్ యాడ్ చేద్దాం. సేమ్ కమాండ్ కాపీ చేస్తున్నాను. మెనూల కింద ఒక రావాలి కాబట్టి వేస్తున్నాను. ఇమేజ్ ఇది 3 మార్చాను. ఫైల్ నేమ్ వచ్చేటికి వర్టికల్ బ్యానర్, ఇది కూడా జిప్ ఫైలే. సేవ్ చేస్తున్నాను. బ్యానర్ చూశారుగా, చాలా పెద్ద సైజ్ వచ్చింది. బ్యానర్ మరీ చిన్న సైజ్ అయిపోయింది. బ్యానర్ కొంచెం పర్లేదు. ఈ బ్యానర్ మన సైడ్ ఇరుక్కుంది కాబట్టి దీన్ని మూవ్ చేద్దాం. ఐడియా వచ్చేటికి సెంటర్ ఇమేజ్ సిఎస్ స్టైల్లో మూవ్ చేద్దాం. సేవ్ చేద్దాం. లెఫ్ట్ 50 సరిపోయిద్ది. టాప్ వచ్చేటికి 175 కదా, 250 చేద్దాం. ఒకసారి చూడండి, జరిగింది. ఇంకొంచెం జరగాలి సైడ్కి. 35 300 టాప్ నుంచి చూడండి, యాడ్ వచ్చేసింది. ఈ సైడ్ కూడా యాడ్ పెట్టుకోవచ్చు మనం, అది అట్లా కూడా చూద్దాం. ఈ మొత్తం ఇందాక పెట్టిన ఇమేజ్ 3ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఇంకో బ్లాక్ పెడుతున్నాను. ఇమేజ్ 4 ఇది. ఇమేజ్ 4 ఫైల్ నేమ్ ఒకసారి పరిశీలిద్దాం. ఎస్ఎల్పి బుక్ కాపీ చేసుకుంటున్నాను. ఇది కూడా జిప్ ఫైలే. ఈ డాట్ జిఎఫ్ కానీ డాట్ జిఎంపిఎన్జీ కానీ డాట్ జేపీజీ కానీ తప్పనిసరి ఇవ్వాలి మనం. ఒకసారి పరిశీలిద్దాం ఎలా వచ్చిందో. ఓపెనింగ్ ట్యాగ్ ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ బుక్ కనబడుతుంది. ఈ బుక్ను మనం మూవ్ చేద్దాం. దీని ఐడి వచ్చేటికి సెంటర్ పాత్, సెంటర్ ఇమేజ్ సైడ్ కదా, ఇది సైడ్ ఇమేజ్. సైడ్ ఇమేజ్ 4 కాపీ చేసుకుంటున్నాను. ఇది కూడా సైడ్ ఇమేజ్. ఇది కూడా మారుతున్నాను, ఐడి పేరు కూడా మారుస్తున్నాను. సైడ్ ఇమేజ్ 1 ఇది, సైడ్ ఇమేజ్ 2. ఇందాక మనకు ఐడి ఇచ్చాము చూడండి, అది మారుద్దాం. కాపీ, పేస్ట్.
సైడ్ ఇమేజ్ 2, సేమ్ కమాండ్ కాపీ చేశాను, కాకపోతే లెఫ్ట్ సైడ్ వచ్చేటికి 700 పెడుతున్నాను. సేవ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇమేజ్ రావడం గమనించవచ్చు మీరు. ఏడు వందల యాభై, 250, ఇమేజ్ సైజ్ కొంచెం పెంచుదాం. సైడ్ ఇమేజ్ 2 పోకో జీబీఎల్పి 150 చేశాను పిక్సెల్స్ ఇమేజ్ సైజు. చూసారు కదా ఇమేజ్ సైజ్ వచ్చింది. మన ఇవన్నీ వ్యస్తవ్యస్తంగా అలైన్మెంట్ లేకుండా ఉన్నాయి, అవి కూడా అలైన్మెంట్ చేసేద్దాం. అలైన్ జస్టిఫై అయిపోయింది. మిగతా పారాగ్రాఫ్లు కూడా ఇది వేద్దాం. సేవ్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకు కావాల్సిన విధంగా నెట్లో చూసిన విధంగా మనం డిజైన్ చేసుకోగలిగాము.